ఒక అడవిలో ఒక చిన్న పక్షి ఉండేది, పేరు టిక్కీ. అద్భుతంగా పాటలు పాడేది, ఎంతో చురుకుగా ఉండేది. దానికొక్కటే కల, ఆకాశంలో మేఘాల కన్నా ఎత్తు ఎగరాలని. అయితే ఒక సమస్య ఉంది, టిక్కీకి రెక్కలు చాలా చిన్నగా ఉండేవి. దానిని చూసి అడవిలోని పెద్ద పక్షులు అన్నీ నవ్వేవి. నువ్వు అంత దూరం ఎగరలేవు అని కాకులు, కోయిలలు ఎగతాళి చేసేవి. కానీ టిక్కీ ఎప్పుడూ బాధపడలేదు. ప్రతిరోజూ సాధన చేసేది. మొదట తక్కువ ఎత్తున, ఆపై పెద్ద చెట్లపైన. ఆమె రెక్కలు బలంగా మారాయి. మనసు నమ్మకంతో నిండిపోయింది. ఒక రోజు తీవ్ర తుపాను వచ్చింది. చెట్లు కూలాయి, పక్షుల గూళ్ళు ఎగిరిపోయాయి. అందరూ భయాందోళనలో పడ్డారు. అప్పుడే టిక్కీ తన చిన్న రెక్కలతో ధైర్యంగా ఎగిరింది. అక్కడే వర్షంలో చిక్కుకున్న చిన్న పిట్టల్ని రక్షించింది. గూళ్లకు దారి చూపింది. అందరి మీద తాను ప్రేమ చూపించింది. తుపాను తీరిన తర్వాత అడవిలోని అన్ని పక్షులు టిక్కీని చూసి ఆశ్చర్యపోయాయి. నీవే మా వీరపక్షి అంటూ దగ్గరికి వచ్చాయి. నీ రెక్కలు చిన్నవైనా సరే, నీ గుండెలో నీ ధైర్యం మేఘాల కన్నా పెద్దది అని చెప్పాయి. అప్పటినుంచి టిక్కీని ఎవరూ తక్కువగా చూడలేదు. ఆమె చివరికి తన సాధన వల్ల మేఘాల పైన ఎగిరింది, ఎందుకంటే తాను తన మీద నమ్మకం పెట్టుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనస్సులో ధైర్యం ఉంటే శరీరం ఎంత చిన్నదైనా పెద్ద విజయాలు సాధించవచ్చు. ఒక చిన్న బుడ్డి ఎలుక అందమైన అడవిలో ఉండేది. ఒకరోజు అది పెద్ద చెట్టు దగ్గరకు వెళ్ళింది. అక్కడ అది ఎంతో రుచికరమైన పల్లీలను కనుగొంది. చాలా ఆనందంగా అక్కడ పల్లీలు తీసుకుంది. ఎలుక ఆ పల్లీలను తన కన్నంలోకి తీసుకెళ్ళింది. ఆ కన్నం చాలా ఆహ్లాదంగా, చిన్న గిన్నెలతో, ఆకులతో చాలా అందంగా ఉండేది. అది పల్లీలన్నీ అక్కడ దాచేసింది. కొంతసేపటికి ఎలుక మిత్రులు, గబ్బిలం, కుందేలు మరియు ఒక పచ్చ పాము వచ్చారు. మిత్రమా, నీకు పల్లీలు కనిపించాయంటగా, మాకు కూడా కొంచెం ఇస్తావా అని అడిగారు. కాని ఎలుక, లేవు, ఇవి అన్ని నావి, నేను ఎవ్వరికీ ఇవ్వను అంది. మరుసటి రోజు పెద్దగా వర్షం వచ్చింది. ఎలుక కన్నంలోకి నీళ్లు వచ్చేశాయి. దాచిన పల్లీలన్నీ తడిచిపోయాయి, పాడయ్యాయి. ఎలుక చాలా బాధపడింది, కాని ఏమీ చేయలేకపోయింది. అప్పుడే మిత్రులు మళ్లీ వచ్చారు. ఎలుక బాధపడుతుందన్న విషయానికి తెలుసుకొని దానికి ఓదార్పు చెప్పారు. గబ్బిలం దానికో పొడి ఆకును ఇచ్చింది. కుందేలు చక్కగా తుడిచింది. పాము చిన్నపాటి ఆహారం తీసుకొచ్చింది. ఆ ఎలుక చివరికి ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. తర్వాత అది మిత్రులందరితో పల్లీలు పంచుకుంది. అందరూ కలిసి పెద్ద చెట్టు కింద పల్లీలు తిని ఆనందంగా నవ్వారు. అప్పటి నుంచి బుడ్డి ఎలుక ఎప్పుడూ తన వద్ద ఉన్నది మిత్రులతో పంచుకుంటూ సంతోషంగా జీవించేది. ఈ కథలో నీతి ఏమిటంటే, పంచుకోవడం ఆనందాన్ని పెంచుతుంది, స్వార్థం చివరికి నష్టమే తీసుకువస్తుంది. మరిన్ని కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ ఇంకా షేర్ చేయండి. Please subscribe our channel.